జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు, మంచి చెడు విలువలు 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 అని ఒకటికి 10 సార్లు వెళ్ళవేస్తూ ఉంటాడు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాక్షాత్తు తన తల్లికి విజయమ్మ గారికి వెన్నుపోటు పొడిచినటువంటి సిచ్యుయేషన్. ఒక్క తల్లికే కాదు, చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోబోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే ఒక మాట చెప్తారు, మాట తప్పను మడమ తిప్పను అని. ఆయన పదే పదే మాట తప్పుతాడనే విషయం గడిచిన 5 ఏళ్ల కాలం ఆయన పరిపాలనతో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇక ఆయన మడమ తిప్పడంలో కూడా ఏ మాత్రం సంశయించడం, ఆయన మడమకు ఎన్ని మరకలు ఉన్నాయి, ఎన్ని అవినీతి మరకలు ఉన్నాయి, ఎన్ని దుర్మార్గపు మరకలు ఉన్నాయి, ఎన్ని మోసపూరిత మరకలు ఉన్నాయి అనే విషయం కూడా ఇవాళ ఈ ఉదంతంతో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి విషయం. ఇక్కడ సబ్జెక్ట్కి వెళ్ళినట్లయితే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారితో పాటు విజయమ్మ గారి మీద కోర్టులో కేసు దాఖలు చేశారు. దేనికోసం దాఖలు చేశారంటే ఆయన ఆస్తి వ్యవహారాలు, ఆయన ఏదైతే గత కాలంలో షర్మిల గారికి విజయమ్మ గారికి మాటపూర్వకంగా లీగల్గా కట్టబెట్టినటువంటి షేర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దంపతులు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ భారతి రెడ్డి గారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గమైనటువంటి చర్యకు ఒడిగట్టాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి తనయుడైన మాజీ ముఖ్యమంత్రి ఇవాళ లీగల్ బ్యాటిల్కి దిగారు. ఎవరి మీద లీగల్ బ్యాటిల్కి దిగారనే విషయం చూస్తే ఏ లీగల్ బ్యాటిల్ దట్ హ్యాస్ సీన్ హిమ్ డ్రాగ్ హిజ్ ఓన్ మదర్ విజయమ్మ అండ్ హిజ్ సిస్టర్ షర్మిల టు కోర్ట్ ఓవర్ షేర్స్ వన్స్ ప్రామిస్ టు దెమ్. ఒకానొక రోజు వాళ్ళకి కట్టబెడతానని చెప్పి మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, దానికి సంబంధించి ఒక ఎంఓయూ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాటికి సంబంధించి తల్లిని చెల్లిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించినటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. దిస్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ రైజెస్ క్రిటికల్ క్వశ్చన్స్ అబౌట్ ఫ్యామిలియల్ లాయల్టీ, లవ్ అండ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్. అంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు, ముఖ్యంగా కుటుంబంలో ఏమాత్రం విలువలు లేవా, ప్రేమానురాగాలు లేవా అనే సందేహాలు లేవనెత్తుతున్నటువంటి చర్యకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెరదీశారనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. జగన్ అండ్ హిజ్ వైఫ్ భారతి రెడ్డి filed a petition in the National Company Law Tribunal NCLT on September 9, 2024 concerning shares of the family owned Saraswati Power and Industries Private Limited. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గడిచిన దశాబ్దన్నర కాలంగా అత్యంత వివాదాస్పదం అవుతూ వచ్చింది. అనేక మంది పేదల పొట్ట కొట్టి, వాళ్ళ కడుపు కొట్టి, వాళ్ళని నమ్మించి మోసం చేసి నట్టేట ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజుల్లో అనేక మంది విమర్శలు చేస్తే వాటన్నిటిని తోసిపుచ్చినటువంటి సిచ్యువేషన్. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా అంగీకరిస్తున్నాడు, అందులో మెజారిటీ షేర్స్ అనేవి జగన్మోహన్ రెడ్డికి చెందాల్సి ఉంది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. జగన్ అండ్ భారతి ఆర్గ్యూ దట్ దే హ్యావ్ గ్రేట్లీ కంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఎదుగుదలకు ఈ దంపతులిద్దరూ చాలా అద్భుతంగా కంట్రిబ్యూట్ చేశారంట. సో దట్ దానికి సంబంధించి దే క్లెయిమ్ టు హ్యావ్ సైన్డ్ ఎంఓయూ ఆన్ August 21, 2019 2019 ఆగస్ట్ నెలలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలల కాలంలో వీళ్ళిద్దరికి అంటే విజయమ్మ గారికి షర్మిల గారికి దానికి సంబంధించి ఒక ఎంఓయూ చేసుకున్నారు. అందులో భాగంగా వీళ్ళకి షేర్స్ని అలొకేట్ చేశారు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే జగన్స్ పిటిషన్ డిస్క్రైబ్స్ ఏ పర్సనల్ అండ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ స్టేటింగ్ దట్ హీ ఇనిషియల్లీ ఇంటెండెడ్ టు గివ్ ద షేర్స్ టు షర్మిల విత్ సిస్టర్లీ ఎఫెక్షన్. అంటే సోదరి అనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు అందులో షేర్స్ ఇవ్వాలని తొలుత భావించారట, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారట. హీ అలెజెస్ దట్ షర్మిలాస్ రీసెంట్ పొలిటికల్ ఏదైతే షర్మిల గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారో ఆనాటి నుంచి దాన్ని భరించలేకపోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక మహిళ ఏ విధంగా ఛాలెంజ్ చేస్తుంది, ఏ విధంగా రాజకీయ నేపథ్యంలోకి నాకు ప్రత్యామ్నాయంగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అక్కసుతోటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన దుర్మార్గపు చర్యకు ఒడిగట్టారు. హీ రిఫర్డ్ టు ద సిచ్యుయేషన్ యూజింగ్ ద టర్మ్ చీటర్ వితౌట్ నేమింగ్ షర్మిల డైరెక్ట్లీ. అంటే షర్మిల అనే పేరుని ఎక్కడా కూడా డైరెక్ట్గా కోట్ చేయకుండా చీటర్ అనేటువంటి అభిప్రాయాన్ని, అంటే సొంత చెల్లిని కూడా చీటర్ అని భావించే సిచ్యుయేషన్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నారు. యాజ్ ద NCLT hearing approaches, జగన్ ఈజ్ రిక్వెస్టింగ్ ద ట్రిబ్యునల్ టు డిక్లేర్ దట్ హీ ఓన్స్ 51% ఆఫ్ ద షేర్స్ ఇన్ ద కంపెనీ. మొత్తం ఈ కంపెనీలో 51% షేర్లో జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన భార్య, ఆయన
సతీమణి భారతిరెడ్డికి మాత్రమే ఉండాలని, ఏదైతే తన తల్లికి చెల్లికి ఇస్తానని ప్రామిస్ చేసినటువంటి షేర్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా నల్లిఫై చేయాలని వాళ్ళ జగన్ గారు కోరడం జరిగింది. హీ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ ఇన్ హిస్ పిటిషన్ దట్ హీ డస్ నాట్ విష్ టు గివ్ ఎనీ షేర్స్ టు ఎయిదర్ విజయమ్మ ఆర్ షర్మిల. విజయమ్మకు కానీ షర్మిలకు కానీ ఏ ఒక్క షేర్ కూడా ఇవ్వడానికి తాను సిద్ధంగా లేను అనే విషయాన్ని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతున్నారు. దిస్ లీగల్ బ్యాటిల్ పోసెస్ క్రిటికల్ క్వశ్చన్స్. హౌ విల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పాండ్ టు జగన్స్ లీగల్ డిస్ప్యూట్స్ విత్ హిస్ ఫ్యామిలీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిమంది ప్రజానీకం ఇవాళకి కూడా ఎన్ని చాలా వీరుడిగా సూర్యుడిగా చూసేటువంటి ప్రజానీకం ఉందో వాళ్ళు కనీసం ఎప్పటికైనా సిగ్గుపడతారా? వాళ్ళు ఎప్పటికైనా ఇటువంటి వ్యక్తిన మేము అనుసరిస్తున్నాం అనే ప్రశ్నను రేకెత్తించే ప్రయత్నం చేస్తారా, లేక గుడ్డిగా ఈ జగన్మోహన్ రెడ్డి వెనుక అనుసరిస్తారా? ఇటువంటి నీచమైనటువంటి చర్య అంటే సొంత కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ఒక రూపాయి దానం చేసిన, అంటే నిరుపేద కుటుంబంలో వ్యక్తులు కూడా ఎవరికైనా ఒక దానం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడానికి చాలా చిన్నతనంగా భావిస్తారు. ఏ ఒక్కరికి కూడా అసలు కనీసం మనసులో అలాంటి భావన కూడా రాదు. ఒకరికి పెట్టిన తర్వాత పెట్టిన చేత్తో తీసుకోవడం అంటే అంతకంటే దుర్మార్గం ఇంకేమీ ఉండదు. తేను ఒక పులిగా చెప్పుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిని పులిబిడ్డను అని చెప్పుకుంటారు. ఇటువంటి పులిబిడ్డ ఇక్కడ అది కూడా మెన్షన్ చేశారు. విల్ దే కంటిన్యూ టు వ్యూ హిమ్ యాజ్ ద రివార్డ్ షేర్ ఆఫ్ ద స్టేట్? ఏదైతే పులిబిడ్డ అని 1కి 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు తను తాను రెప్లికేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారో ఇటువంటి వ్యక్తిని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంగీకరించే పరిస్థితి ఉంటుందా? ద పబ్లిక్ ఈజ్ లెఫ్ట్ టు పాండర్ ద సిన్సియారిటీ ఆఫ్ జగన్స్ ఫెమిలియల్ రిలేషన్షిప్స్ అగైన్స్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ హిస్ పొలిటికల్ కెరీర్ ఎస్పెషల్లీ యాజ్ షర్మిల ఎంటర్స్ ద పొలిటికల్ ఎరెనా. ఇంత దుర్మార్గంగా దరిద్రంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం చీల్చి చెండాడినటువంటి వార్తను మనం ఇవాళ ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎన్సీఎల్టీకి సంబంధించినటువంటి హీరింగ్ అనేది నవంబర్ 8న రాబోతోంది. ఆ రోజు ఏ విధమైనటువంటి నిర్ణయం ఉండబోతోంది అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ జీవితానికి చెంపపెట్టుగా మారనుంది. నిజంగా అక్కడ సానుకూలమైన తీర్పు వచ్చినా ప్రతికూలమైనటువంటి తీర్పు వచ్చినా ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డిని మోస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాల్సినటువంటి విషయంగా మిగిలిపోనుంది.